ఖమ్మంలో వరదల చుట్టూ తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ముంపు బాధితుల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పువ్వాడ అజయ్ ఆరోపించారు. అయితే వరద నగరాన్ని ముంచెత్తడానికి పువ్వాడ ఆక్రమణలే కారణమంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏదైతే గతంలో చేయడం అయితే అలవాటు ఉందో అదే వ్యక్తిత్వ అననాన్ని కొనసాగించి మీరు కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, చివరికి నన్ను అనరాని మాటలన్నీ కడుపు నిండా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదో కాంగ్రెస్ వాళ్ళు సంతోషం కల్పించారు అనుకుంటారు, కానీ ప్రజలకు మాత్రం సంతోషం అనిపిస్తలేదు. మీ పర్యటన ద్వారా ప్రజలకి ఏమి స్వాంతన కలుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. మీ పర్యటన అయిపోయి మీరు వెళ్ళిపోయిన తర్వాత మేము వెళ్తే కూడా ప్రజలకు ఓడి పెట్టుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కూడా గత 10 సంవత్సరాల ఈ దుర్మార్గాలు విపరీతంగా పెరిగిపోయినాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఇట్లాంటివి ఆక్రమించుకున్నారు. నేను నిన్న ఖమ్మంలో తిరుగుతుంటే ఎవరున్నా అక్కడున్న మాజీ మంత్రి ఆక్రమించుకొని మొత్తం కాలువలే ఆక్రమించుకున్నాడు. ఆ నీళ్ళంతా ఖమ్మం ఊరి మీదకి వచ్చి పడి ఖమ్మం ఊరంతా మునగడానికి ఆ మాజీ మంత్రి గారే కారణం అని నాకు ఫిర్యాదు వచ్చింది. వీటిని వాస్తవాలను పరిశీలించి దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పి రెవెన్యూ మంత్రి గారికి సూచన చేసిన, కలెక్టర్ గారికి కూడా, ఖమ్మం కలెక్టర్ గారికి కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా.